జీవితం సినిమాయే నా కడపటి ఆయువు అన్న దృక్పథంతో ముందుకు నడిచిన పెద్దలందరికీ, నడుస్తున్న వారందరికీ శతకోటి వందనాలు తెలుపుకుంటూ 2012 నుంచి 2016 అలాగే 2016, 2017 సినిమాలకి అవార్డులు ప్రకటించడం జరిగింది. వారందరూ ఇక్కడ విచ్చేయడం కూడా జరిగింది. అందులో 2012, 2016కి అవార్డ్స్ ఫిల్మ్స్ ఓనమాలు, మినుగురులు, నా బంగారు తల్లి, రఘుపతి వెంకయ్య నాయుడు, మిథునం, ఓ మల్లి, థర్డ్ మ్యాన్. అలాగే 2016, 2017కి పెళ్లి చూపులు, గాజీ, సప్తగిరి ఎక్స్ప్రెస్. అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఆ తర్వాత జ్యూరీ అవార్డు దానవీర సూరకర్ణ. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు నిర్వహించినటువంటి ఉగాది సినిమా పురస్కారాలకి అవార్డు ప్రధానోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవార్డు నేను కూడా తీసుకోబోతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో అందరికి ఒక్కసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్స్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్స్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. మీలోని టాలెంట్కు పదును పెట్టేసి వెనకడుగు వేయకుండా లక్ష్యాన్ని కొట్టండి. మినుగురులు సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ని. 2012లోని మినుగురులు సినిమాకు గాను 7 నంది అవార్డులు వచ్చాయి. ఇట్స్ రియలీ హ్యాపీ థింగ్ టు గెట్ 7 అవార్డ్స్ ఫర్ 1 ఫిలిం. ఒక సినిమాకి 7 నందుల అవార్డు రావడం, ఇంక్లూడింగ్ నాకే 3 బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్, సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం, అలాగే బెస్ట్ స్టోరీ రైటర్గా అవార్డును పంచుకోవడం. ఇది కాకుండా ఇంకా మొత్తం సినిమాకి కానీ 7 నందులు రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా టఫ్గా ఏగా అండ్ మిథునంతో పోటీపడి ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఉగాది పురస్కారాలు మళ్ళా గుర్తించి మళ్ళీ మినుగురుల సినిమాకి టీంకి ఇవ్వడం చాలా ఆనందనీయం. సో ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మా టీంతో పాటు హైదరాబాద్, వైజాగ్ నుంచి అందరూ వచ్చారు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ దిస్ గ్రేట్ అకేషన్ హియర్. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం, ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. మన చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడి మేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం. ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనెంత రవ్వంత, ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత. ప్రతినిధి సినిమా మా సినిమాకి ఉత్తమ చిత్రం జ్యూరీ అవార్డు ఇస్తున్నందుకు కమిటీ వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఈ కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చేంబర్ ఆఫ్ కామర్స్ ఇది ఒక మంచి ప్రయోజనం. కొత్త టాలెంట్కి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత ఇది డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బూస్ట్ అవుతుంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ఈ ఏరియాలో ఉన్న లోకల్ టాలెంట్కి నా తరపున బెస్ట్ విషెస్.
సూపర్ స్టార్ కృష్ణ గారితో పాటు సీనియర్ నటీనటులందరూ మనసులో దోచుకొని వారి తోడ్పాటుతో ఆకాశమంతా ఎత్తుకు అంచెలంచెలుగా దూసుకొచ్చాడు. అతనే సహజ నట వైదుష్య శిఖరం రాజేంద్ర ప్రసాద్. మైండ్ స్పెషలైజేషన్లో గోల్డ్ మెడల్ సాధించి సినిమాల్లో ప్రయత్నించిన రాజా సరిగమను కూడా సాధన చేసిన గనుడు. హార్మోనియం, సితార కూడా బాగా వాయిస్తాడు. అందుకే కొన్ని సినిమాలకి సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. తేనెటీగ సినిమాకి నేపథ్య గాయకుడిగా గోల్డ్ డిస్క్ సాధించాడు. అలాగే అంతర్జాతీయ చిత్రంలో నటించిన తొలి భారతీయ నటుడు కూడా మా రాజాయే. నటుడు కాకముందు ప్రధాన పాత్రధారులకు గొంతునిచ్చేవాడు రాజా. అలా డబ్బింగ్ నిష్ణాతుడిగా దర్శకుల కంట్లో పడ్డ రాజాకి టిపికల్ పాత్రలు వరించి వచ్చి పడ్డాయి. ఒక తెలుగు నటుడికి 8 నంది అవార్డులు రావడం అంటే మాటలు కాదు. మా రాజాకి వచ్చాయండి, కొట్టండి చప్పట్లో. నవ్యాంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడ కార్యక్రమం చేపట్టారు. తప్పకుండా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ క్యాపిటల్ డెవలప్ కావాలన్నా సరే ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి క్యాపిటల్ ఇక్కడ వస్తుంది నవ్యాంధ్రప్రదేశ్లో. కాబట్టి మీరు కూడా వచ్చి దాంట్లో పాలు పంచుకోవాల్సింది కొత్త. గతంలో మీరు చూస్తున్నారు, తమిళనాడు సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆనాడు అక్కడ పెరిగిపోవటం, తర్వాత హైదరాబాద్ రావటం. అదేవిధంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్లో కూడా మీరు కొంత స్థలం తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 100 ఎకరాలు తీసుకొని మీరు కూడా ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ రావాల్సి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాండి. మన సాంస్కృతిక శాఖ మంత్రులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులు, మా పాత్రికేయులు, ఈరోజు ఎవరైతే అవార్డులు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రోజుల్లో ఒక చరిస్మా ఉండే రంగం సినిమా రంగం అని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ, ప్రజల్లో ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, అవగాహనను, ఆలోచనను, ఆనందాన్ని కలిగజేసే ఏకైక రంగం సినిమా రంగం అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ సినిమా రంగంలో ఈ రోజున అవార్డులు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అవార్డులు ఇవ్వడము, ఈ చలనచిత్ర వాణిజ్య మండలి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక సమాచార శాఖ మంత్రిగా వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే, ఈ అమరావతి నగరమే ఒక చరిత్ర. ఆనాడు ఇంద్రుడు రాజధానిగా అమరావతిని చేసుకుని పరిపాలిస్తే, ఈనాడు మన చంద్రుడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తున్నానని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఒకటే, ఈ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చాలి, చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా అందరి హృదయాల్లో నిలిచిపోయే రీతిలో తరతరాలుగా యుగాలుగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ అమరావతి నిర్మాణము అద్భుతంగా, అసాధారణంగా, అమోఘంగా, అనన్య సామాన్యంగా నిర్మించబోతున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఇటువంటి అద్భుతమైన నగరంలో సినిమా రంగం కూడా వస్తే చాలా మరింత వన్యగా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ, ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉన్నారో, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఎవరైతే నటులు ఉన్నారో, మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, వెన్నంటి ఉంటుంది, సంపూర్ణ సహాయ సహకారాలు మీకు అందరికీ ఇస్తామని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తూ, సోదరు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా రంగానికి చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనది, అందరూ గుర్తుంచుకుంటారని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, అటువంటి ఒక మహానటుని సన్మానించే అవకాశం మా ఇద్దరికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, నేను చదివే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సర్వస్వంగా భావించే విద్యావేత్తగా అనేక విద్యా సంస్థ స్థాపించే విద్యావేత్తనయ్యాను. తదుపరి సినిమా రంగ తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి 3 సార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్ మంత్రిగా వచ్చాను. 2 రంగాల్లో రాణించే నేను సినిమా రంగంలో కూడా రావాలని ఇంతకుముందే ప్రయత్నం చేశాను. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో చైర్మన్ మధుమోహన్ కృష్ణ గారు మాకు మంచి మిత్రులు. ఈ హ్యాపీ రిసార్ట్స్ ఒక న్యూ క్రియేషన్ ఉన్నటువంటి మధుమోహన్ కృష్ణ గారు, వారికి తోడు మా రామారావు గారు, అదేవిధంగా భూపాల్ ప్రసాద్ గారు, మోహన్ గౌడ్ గారు, పాలపు రామారావు గారు, కన్వీనర్లుగా విజయవర్మ గారు, పాకాలపాటి మురళీ గంగంధర్వ గారు, రావిపల్లి గారు, సురేష్ గారు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే నేను చెప్పినటువంటి ముఖ్యులందరూ వారి భుజస్కంధాల మీద వేసుకొని
నూతన రాజధాని అమరావతిలో ఈ యొక్క చలనచిత్ర వాణిజ్య మండలి పురస్కారాలు ఉగాదికి జరపాలని ఒక మంచి ఆలోచన చేశారు ఈ టీం అంతా. దానికి కన్వీనర్గా మధుమోహన్ కృష్ణ గారు ఉన్నారు. నేను ముందుగా వారిని అభినందిస్తూ ఉన్నాను. దానికి మనందరి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇంటి పుట్టినటువంటి అందాల నటుడు మా అన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు. ఆయన సినిమాలు ఈరోజే 5 బుక్ చేయమంటున్నాను నేను. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. 5 సినిమాలు ఒకేసారి తీయగల సత్తా కూడా ఉంది ఆయనకి ఆర్థికంగా. ఆ విధంగా వారు ఈరోజు అనౌన్స్ చేశారు, తప్పకుండా తీస్తారు. ఎందుకంటే రాయలసీమలో పుట్టి మాట ఇచ్చినాక వెనక్కబోడేక. మా పల్లె రఘునాథరెడ్డి గారు మీరందరూ చప్పట్లు కొడితే 5 సినిమాలు తీస్తాడు. మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు నటినట్లు మా పెద్ద ఆయన రాయపాటి గారు మా అందరికీ, ఆ విధంగా మా పల్లె గారు, మా రాజేంద్ర ప్రసాద్ గారు, సెన్సార్ బోర్డు ఇక్కడికి రావాలి. చలనచిత్ర పరిశ్రమకు కావాల్సినటువంటి సహాయ సహకారాలని చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఒప్పించి ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఈ చలనచిత్ర వాణిజ్య మండలి తరఫున ఈ జిల్లా మంత్రిగా నేను చిత్ర పరిశ్రమని ప్రోత్సహించడానికి ఏది అవసరమో ప్రభుత్వం తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వందలాది సినిమాలు నిర్మించి ఆంధ్రప్రదేశ్లో మరి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి హీరో వారిని ఈరోజు సన్మానించేటువంటి అవకాశం, అదృష్టం నాకు మా సహచర మంత్రివర్యులకు రావటం మా అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమందిని ఎన్నో ఇబ్బందులున్నా అందరినీ ఆ బాధలని తొలగొట్టి నవ్వించేటువంటి సత్తా కలిగినటువంటి హీరో అందాల నటుడు రాజేంద్ర ప్రసాద్ గారిని మరొకసారి మీకు గుర్తు చేస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.